మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసిన నిందితునికి 21 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా పోక్సో కోర్టు విధించినట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. గడిచిన సంవత్సర కాలంగా పోక్సో యాక్ట్ కింద 17 కేసులలో 18 మంది నిందితులకు జైలు శిక్ష, జరిమానా విధించినట్లు చెప్పారు. కట్టంగూరు మండలం దూగినవెల్లి గ్రామానికి చెందిన జడిగిల హరీష్ ఒక మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించి మోసం చేసిన ఘటనలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపైన 2018వ సంవత్సరంలో కట్టంగూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ అనంతరం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయగా గురువారం అడిషనల్ జడ్జి 2 కమ్ SC/ST కోర్టు అత్యాచారం పోక్సో కేసుల కోర్టు నిందితుణ్ణి దోషిగా నిర్ధారించి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 25,000 జరిమానా, సంవత్సరం సాధారణ జైలు, 5,000 రూపాయల జరిమానా మొత్తం కలిపి 21 సంవత్సరాల జైలు, 30,000 రూపాయల జరిమానాతో పాటు బాధితురాలికి 5 లక్షల రూపాయల పరిహారంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందించాలని తీర్పు వెలువడించిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గడిచిన సంవత్సర కాలంగా పోక్సో యాక్ట్ ప్రకారం 17 కేసులలో 18 మంది నిందితులకు న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధించడం జరిగిందని, ఎవరైనా మైనర్ బాలికపై అత్యాచారాలకు పాల్పడితే ఎప్పటికైనా శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు సమర్పించి నిందితునికి శిక్ష పడే విధంగా చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఏలు కాస్ట్రో రెడ్డి, ఎస్ఐ రంజిత్ కుమార్, అలాగే ప్రాసిక్యూషన్కు సహకరించిన నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, శాలిగౌరారం సిఐ కొండల్రెడ్డి, కట్టంగూరు ఎస్ఐ రవీందర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వేముల రంజిత్ కుమార్, సిడిఓ రువ్వా నాగరాజు, లైసన్ అధికారులు, లీగల్ ఆఫీసర్ భరోసా సెంటర్ కల్పన, నరేందర్, మల్లికార్జున్లను జిల్లా ఎస్పీ అభినందించారు.